కుంభరాశి వారికి ఆగస్టు 13 గురువారం ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఆగిపోయిన పని కదలటం, డబ్బుకు సంబంధించిన ఒక మంచి సమాచారం రావటం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం కనిపించటం వంటి పరిణామాలు ఈరోజు మీకు ఆసక్తికరంగా మారవచ్చు. ముఖ్యంగా గురువారం శ్రావణ మాసంలో పరమశివుడు దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటే మనసుకు ప్రశాంతతతో పాటుగా శుభ సంకల్పాలకు అనుకూలమైన రోజు అవుతుంది. అయితే కుంభరాశి వారికి ఈరోజు ఏ రంగంలో అదృష్టం కలిసి రాబోతోంది? ధనలాభ సూచనలు ఉన్నాయా? ఉద్యోగంలో గుడ్ న్యూస్ వస్తుందా? వ్యాపారంలో కొత్త అవకాశం లభిస్తుందా? అంతేకాకుండా ఈరోజు ఏ సమయం మీకు శుభం? ఏ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా పంచాంగంతో పాటు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓం నమ శివాయ. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటున్నాము. కుంభరాశి వారికి 2026 ఆగస్టు 13వ తేదీ శ్రావణ మాసం గురువారం నాటి దినఫలాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మీ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, ధనలాభం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ, పెట్టుబడులు, ప్రయాణాలు మరియు ముఖ్యమైన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 13వ తేదీ 2026 గురువారం. ఈరోజు పాడ్యమి తేదీ రాత్రి 8:41 వరకు ఉండి తరువాత విధియా తేదీ ప్రారంభమవుతోంది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:06 వరకు ఉండి తరువాత మకా నక్షత్రం వస్తుంది. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 4:36 నుంచి 6:05 వరకు ఉన్నాయి. వర్జం సాయంత్రం 5:22 నుంచి 6:52 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ప్రశాంతంగా ఆలోచించటం మంచిది. ఇక ఈరోజు గురువారం కావడంతో గురువు అనుగ్రహం, పరమశివుని కృప, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులను స్మరించుకోవటం శుభప్రదంగా భావిస్తారండి. మరి కుంభరాశి వారికి ఈరోజు ఏ విషయంలో గుడ్ న్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది? అలాగే ఆదాయం పెరుగుతుందా? నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుందా? ఉద్యోగంలో మార్పులు ఉంటాయా? అలాగే వ్యాపారంలో కొత్త అవకాశం వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు పూర్తి కుంభరాశి దినఫలాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కుంభరాశి వారికి ఆగస్టు 13 దినఫలాలలో ముందుగా ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్స్ రిలేటెడ్గా చూసుకుంటే కనుక మనం ఆదాయ మార్గం పెరిగే సూచన ఉంది. కుంభరాశి వారికి ఈరోజు ఇన్కమ్ గ్రోత్కు సంబంధించి మీకు కొత్త అవకాశం వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయంతో పాటుగా అడిషనల్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచన అనేది రాశి వారికి వస్తుంది. పెండింగ్ డబ్బు విషయంలో కదలికలు ఉంటాయి. చాలా కాలంగా రావాల్సిన పెండింగ్ పేమెంట్, కమిషన్, రీఫండ్ లేదా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ విషయంలో ముందడుగు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రాపర్టీ అండ్ అసెట్ విషయాలలో అనుకూలత ఉంది. ప్రాపర్టీ, ల్యాండ్, హౌస్, వెహికల్ లేదా లాంగ్ టర్మ్ అసెట్స్కు సంబంధించిన విషయాలలో మంచి సమాచారం అందుతుంది. అయితే డాక్యుమెంటేషన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం అనేది ఈ రాశి వారికి మంచిది. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కెరియర్ గ్రోత్కు అవకాశం, ఉద్యోగస్తులకు మీకు ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్ను చూపించే అవకాశం లభిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రమోషన్ లేదా బెటర్ కెరియర్ ఆపర్చునిటీకి ఉపయోగపడవచ్చు. బిజినెస్లో కొత్త మార్కెట్, వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ సెగ్మెంట్ లేదా కొత్త ప్రాంతంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఆలోచన బలపడుతుంది. సేల్స్ అండ్ కస్టమర్ గ్రోత్కు అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. అలాగే కీలకమైన కాంటాక్ట్స్ ద్వారా మీకు ప్రయోజనం ఉంటుంది. ఒక ముఖ్యమైన బిజినెస్ కాంటాక్ట్ లేదా సీనియర్ లేదా ప్రొఫెషనల్ కనెక్షన్ మీకు ఉపయోగపడే సమాచారం లేదా అవకాశాన్ని అందిస్తుందండి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీ మెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు పనులు చేయాలనే ఉత్సాహం పెరిగి ప్రొడక్టివిటీ మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మైల్డ్ రిలాక్సేషన్ అవసరం తగ్గుతుంది. అలాగే ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉన్న వారికి కొంత మెంటల్ క్లారిటీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ లభిస్తుంది. అలాగే రొటీన్ పైన దృష్టి పెడతారు. రోజువారీ నిద్ర సమయం, అలాగే ఆహారము, హైడ్రేషన్ సరి చేసుకోవడం ద్వారా
మీ ఓవరాల్ వెల్నెస్ అనేది కూడా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ విషయాలు కనుక మనం చూసుకుంటే ప్రేమలో పాజిటివ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సంబంధంలో ఉన్న వారికి మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పుకునే అవకాశం లభిస్తుంది. ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ పెరుగుతుందని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలలో కదలిక, వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కుటుంబ సభ్యులు లేదా పరిచయాల ద్వారా ఒక పొటెన్షియల్ మ్యాచ్ గురించి సమాచారం అనేది అందుతుందండి. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబ విషయాలు చూసుకుంటే కుటుంబ నిర్ణయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం పైన మీ సలహా తీసుకునే అవకాశం ఉంది. మీ డెసిషన్ మేకింగ్ కుటుంబానికి ఉపయోగపడుతుందండి. సంతోషకరమైన కార్యక్రమం ఉంటుంది. కుటుంబంలో ఒక సెలబ్రేషన్, ఫంక్షన్ లేదా శుభవార్త కారణంగా ఆనందకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక స్టూడెంట్స్కి కనుక మనం చూసుకుంటే విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఫోకస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకుని కన్సిస్టెంట్ స్టడీ చేయడానికి అనుకూలమైన రోజని మనం చెప్పుకోవచ్చు. టెక్నాలజీ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో అడ్వాంటేజ్, ఐటీ, టెక్నాలజీ, డిజిటల్ మీడియా, డిజైన్, కమ్యూనికేషన్ వంటి రంగాలలో చదువుతున్న వారికి కొత్త ఐడియాస్ మరియు లెర్నింగ్ ఆపర్చునిటీస్ లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి మహిళలకు చూసుకుంటే కెరియర్ అండ్ పర్సనల్ గోల్స్ చూసుకుంటే ఉద్యోగం చేస్తున్న మహిళలకు కెరియర్ డెవలప్మెంట్ పైన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మీ ప్రతిభను చూపించడానికి మంచి సందర్భం అనేది వస్తుంది. హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చూసుకుంటే ఇంటి బడ్జెటింగ్, సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక రాశి వారికి రెమెడీస్, పరిహారాలు కనుక మనం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన, గురువారం ఉదయం దత్తాత్రేయ స్వామిని భక్తితో స్మరించి మీకు కావలసిన మంచి ఫలితాల కోసం ప్రార్థన చేయండి. శివుడికి నీటితో అభిషేకం, సాధ్యమైతే పరమశివుడికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అని జపం చేయండి. పసుపు లేదా పసుపు రంగు వస్తువును దానం చేయటం, మీ సామర్థ్యానికి అనుగుణంగా పసుపు, పప్పులు లేదా ఆహారాన్ని దానం చేయండి. దానాన్ని భక్తితో చేయటం ముఖ్యమైనది. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు 13 గురువారం ఇన్కమ్ గ్రోత్, కెరియర్ డెవలప్మెంట్, అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ మరియు ఫ్యామిలీ హ్యాపీనెస్ విషయంలో మంచి అవకాశాలను గుర్తించే రోజు అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ప్రొఫెషనల్ కాంటాక్ట్ను తేలికగా తీసుకోకండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే ఒక అవకాశానికి ప్రారంభం కావచ్చు. కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం శ్రీ గురుదేవదత్త అని కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, ఫైనాన్స్ ప్రొడిక్షన్స్, కెరియర్ అండ్ బిజినెస్, ఆస్ట్రాలజీ, వెల్త్ అండ్ సక్సెస్ ప్రొడిక్షన్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మళ్ళీ రాశి ఫలాలతో కలుద్దాం. నమస్కారం.